హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఆ యొక్క ప్రసాద్ వెడ్స్ రేవతి వివాహానికి చాలామంది బంధువులు వచ్చి ఉన్నారండి. వారు ఎంతో సంతోషంతో ఆనందంతో ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వివాహానికి వచ్చిన వారందరూ ఎంతో వారిని చూచి సంతోషించారు. వివాహం అంతా ఘనంగా జరిగింపబడింది. చక్కని భోజనములతో విందు ఏర్పాటు చేశారు. ఈ కాలుగోల సంబరం జరుగుతుందండి. దీనికి అనేక మంది వచ్చారు. ఇది చక్కగా ఈవినింగ్ జరిగింది. ఈ కాలుగోల సంబరంలో ఇరువురు దంపతులను కూర్చుండబెట్టి పెద్దలు ఈ పసుపు రాసుకుంటూ ఒకరికొకరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింపచేశారు. ఈ ముందు కార్యక్రమాలు మీరు చూసారండి. అలాగే వివాహానికి సిద్ధపరచబడ్డారు ఇరువురును. వారు జతపరచబడటము దేవుని చిత్తము కనుక వీరిరువురికి వివాహానికి పెద్దలు నిశ్చయించారు కనుక ఈ కార్యక్రమం ఘనంగా జరిగింపబడింది. వధూవరులు ఇరువురును సంతోషముతో వివాహానికి సిద్ధపరచబడి ఈ యొక్క జీలకర్ర బెల్లంను పెట్టి ముహూర్తానికి సమయానికి వివాహము జరిగింపచేశారు పెద్దలు. కెమెరామ్యాన్స్ అలాగే తాళిబొట్టు కూడా కట్టించడానికి వీరు సిద్ధపరచబడ్డారు. ఇరువురు అంగీకారంతో వివాహం జరిగించబడింది. వివాహంలో తాళిబొట్టు కూడా కట్టి తన సొంత భార్యగా స్వీకరించాడు ప్రసాద్. ఇది చాలా హ్యాపీ సిచ్యువేషన్. ఎందుకంటే తన తల్లి తండ్రులను విడిచి భర్తను హత్తుకుంటుంది కనుక తన కుటుంబాన్ని విడిచి బిడ్డ రేవతి తన భర్తకు లోబడి సంతోషంతో వారు హ్యాపీగా వారి జీవితంలో జీవించాలని వచ్చిన వారందరూ ఆశీర్వదించారు. ఇంకా అనేక మంది ఇది చూస్తున్న వారు కూడా వీరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము. వీరి భవిష్యత్తు కాలం అంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి వివాహ దినంలో వారి జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు తగ్గించుకుంటూ ఓర్పు కలిగి సహనము కలిగి వారి జీవితంలో భూఫలము గర్భఫలము అన్నీ కూడా వీరు సంతోషముతో పొందుకోవాలని ప్రతి ఒక్కరూ వీరిని ఆశీర్వదించి కోరుకుంటూ ఉన్నాము. మరి చూడండి ఎంత హ్యాపీగా ఆనందంగా వివాహం జరిగించుకుంటూ ఉన్నారు. తలంబ్రాలు పోసుకుంటూ ఒకరిపై ఒకరు చక్కగా ఆ యొక్క తలంబ్రాలు వేసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా వీరి జీవితంలో ఉండాలని కోరుకుందాము. వారి కుటుంబ దాంపత్య జీవితంలో అనేకమైన సందర్భాలలో వారి జీవితం ఒకటిగా అయింది కనుక వారి జీవిత కాలం అంతా సంతోషంతో హ్యాపీతో వారు బ్రతకాలని మనమందరము బ్లెస్సింగ్ బాక్స్ చక్కగా ఊదుకుంటున్నారు చూడండి. వాళ్ళు హ్యాపీగా చిన్నపిల్లల్లాగా. వాళ్ళ వదిన జయ తన కాళ్ళకు మట్టలు పెట్టి హ్యాపీనెస్ తెలియజేస్తుంది. తను ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుంది. మాదాబత్తుల వారి వివాహ మహోత్సవం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.